ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల్ల గడిచిన రాత్రి సుఖమైనతనిచ్చి చురుకైన మెలకు నడిగించి మరో సూర్యతనిచ్చారు. అతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రజంతుల దేవునికి కృప కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగా నేను పాదాల చెంత మొరపెడుతుంది. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపల్లో ఇంతకాలం మమ్మల్ని సజ్జు లెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి, ఇదిగో నాయన తండ్రి మరో సూర్యదిని ఇచ్చారు, ప్రభు దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా మమ్మల్ని కాచి కాపాడండి. సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మాయంపరిచి గణపరిచి భాగ్యాన్ని ఉండి మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచండి. బలపరుస్తుంది మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మళ్ళీ భద్రపరచండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ విషయమై మీ పాదాలు చెంత మొదలుపెడుతున్నారో బిడ్డల ఏళ్ళ మీకు మహాకృప రానివ్వండి. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా మీ సన్నిధితో నింపండి, మీ కృపతో నింపండి నాయన తండ్రి. ఎంతమంది నాయన తండ్రి బిడ్డలు చదువుకుంటున్నారో తండ్రి, కావలసిన జ్ఞానాన్ని ఉండి అయ్యా రాబో ఎగ్జామ్స్ నాయన తండ్రి బాగా రాయటానికి సహాయం దయచండి. జీవితంలో ఉన్నతమైన స్థితికి వచ్చి మిమ్మల్ని మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉండి. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన ఉద్యోగాల కోసం ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో మీ సహాయం దయచండి. ఎంతమంది బిడ్డలు వివాహం కోసం చూస్తున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతమంది బిడ్డలు తండ్రి వివాహమై బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ వృద్ధాప్యంలో ఉన్నారు నాయన, బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని అనుగ్రహించండి. సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్న సహాయం దయచేయండి. మీ కృప మీ సన్నిధి నిత్యం మాతో ఉంచండి నాయన. ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతకాలం కాపాడారు. నూతన సంవత్సరం దాయకటించి మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మాయంపరిచి గణపరిచే భాగ్యాన్ని ఉండి అయ్యా మీ సహాయనిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకోవాలని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి. ఆయన దయ చూపించండి ఆయన తండ్రి. మీ కృప చూపించండి. మీ అందరూ నిరీక్షించే ఆదరింపబడి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి. అయ్యా సమస్తం మీ చేతుల్లో పెడుతున్న సహాయం దయచేయండి. మీ కృప మీ సన్నిధి కాపుదల పద్ధతి మాకు దయచేయండి ఆయన. ఈరోజంతా కాపాడండి అయ్యా. మా పనుల ద్వారా మీరు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉన్నాయన తండ్రి. తిరిగి రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేట మీద బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు,
స్తోత్రము